హలో అండి అందరికీ వెల్కమ్ టు హరి మోనికాస్ కుకింగ్ ఛానల్. నేను వచ్చేసి మీకు ఈరోజు క్రిస్పీ ఆనియన్ సమోసా చూపించబోతున్నాను అండి. దీనికి వచ్చేసి 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండి, 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసేసి వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకొని మధ్య మధ్యలో అన్నీ ఒకటేసారి వేయకుండా మధ్య మధ్యలో వేసుకుంటూ పిండిని ఎంత సాదుకుంటే అంత సాఫ్ట్గా వస్తుందండి. దీనిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్ పెట్టాలండి పిండిని. నెక్స్ట్ నేను చూపించిన విధంగా పలుచగా చేసుకోవాలండి. చపాతీ కన్నా పలుచగా చేసుకోవాలి. అలా ఫస్ట్ ఒక 2 చేసుకోవాలి. ఒక దానిపైన మైదా ప్లస్ ఆయిల్ స్ప్రెడ్ చేసుకునేసి మళ్ళీ ఇంకొక చపాతీని దాని మీద వేసేసి లైట్గా రోల్ చేయాలండి. ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు. ఎక్కువ ప్రెషర్ పెడితే అతుక్కపోతాయి అవి. నెక్స్ట్ హై ఫ్లేమ్లో ఉన్న హీట్ అయిన ప్యాన్ మీద వేసి జస్ట్ అలా లైట్గా వేపుకోవాలండి. మరి కలర్ వచ్చేంత వరకు ఇది చేసుకోకూడదు. అలా చేసుకుంటే లేయర్స్ అనేది వచ్చేస్తుంది. నేను చూపించే విధంగా చూడండి, లేయర్స్ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకా అలాగే అన్నీ చేసుకోవాలండి. అలా చేసుకున్న తర్వాత లేయర్స్ అన్నీ తీసి పెట్టుకొని ఒక నాప్కిన్ అనేది కప్పి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి ఈవెన్గా. మనం ఈ లేయర్స్ అనేది నాప్కిన్ ఒక కర్చీఫ్ అలా ఏదైనా నాప్కిన్ అలా కప్పి పెడితే ఆరిపోవండి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ 1 అవర్ ఇలా ఏదైనా ఒక డ్రై క్లాత్ పైన ఆరబెట్టుకోవాలండి ఫ్యాన్ కింద. అప్పుడు దాంట్లో ఉన్న తడి అనేది వెళ్ళిపోతుంది. మనం నెక్స్ట్ సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసినప్పుడు కూడా ఏమీ తడి రాదు. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్, క్యారెట్ మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. నేను ఆనియన్స్, క్యారెట్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్, కారం, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసేసి చాట్ మసాలా కూడా వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకునేసి నెక్స్ట్ ఒక పక్క ఆయిల్ హీట్ పెట్టుకున్నానండి. నెక్స్ట్ కట్ చేసుకున్న రోల్స్ షీట్స్ నేను చూపించిన విధంగా రోల్ చేసుకునేసి ఎడ్జెస్ సీల్ చేయాలండి. ఎడ్జెస్ ఏ విధంగా సీల్ చేయాలంటే మైదా జస్ట్ లైట్గా సాల్ట్ వాటర్ వేసేసి నేను చూపించిన విధంగా సీల్ చేసుకోవాలండి. అన్నీ ఒకదాని వెంట ఒక నిదానంగా చేసుకునేసి ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో చేసుకుంటేనండి, లేకపోతే ఆల్రెడీ చపాతీ పైన లేయర్ చపాతీలా కాల్చుకున్నాం కాబట్టి త్వరగా కలర్ వచ్చేస్తుంది. మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే గోల్డెన్ బ్రౌన్లో వస్తుందండి. అంతేనండి. నేను మయోనీస్ ప్లస్ పెరి పెరి మసాలాతో తిన్నామండి. చాలా బాగుంది. అంతే అండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.